మంచిది ఇద్దరు ఉంటే మళ్ళీ మొత్తం ఉన్నట్టు నో ప్రాబ్లం ఏ ఉరికి అలా పడగొట్టి అంత భయం అవసరం లేదు నువ్వు పదవులు ఉన్నావు ఏడున్నా ఉంటాడు కదా అదే కనబడతాం ఆడకెళ్ళి నారాయణపురం గ్రామంలో సొసైటీ కొనుగోలు కేంద్రం ఓపెనింగ్ చేసినాం. ఇక్కడ వచ్చిన పెద్దలకు అందరికీ, నాయకులకు, రైతులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే ఇవి రైతులు ఎంతో కష్టపడి మీరు రైతులు కష్టపడి ఎంతో వడ్లు మీరు కష్టపడి చేసుకుంటారు. దానికి కొనుగోలు కేంద్రం మాకు ప్రభుత్వంతో మాకు పైసలు మనీ రావాలంటే అది బయట అమ్మకండి, దళారులకు అమ్మకండి, ఏదైనా మన ప్రభుత్వానికే అమ్మండి. మళ్ళీ ఇప్పుడు మన ప్రభుత్వం బోనస్, రైతు బంధు, రుణమాఫీ అవి కూడా రిలీజ్ చేసిండ్రు, అవి కూడా వస్తాయట. అందరికీ రైతులకు అందరికీ ధన్యవాదాలు. ఎల్లారెడ్డిపేట మండలంలోని మా నారాయణపూర్ గ్రామం లోపల సహకార సొసైటీ పరిధి లోపల అధ్యక్షులు కృష్ణారెడ్డి, మరి అదేవిధంగా మా గ్రామ వాస్తవ్యులు చైర్పర్సన్ సబేరా బేగం గారు, మరి అదేవిధంగా మా పార్టీ మండలాధ్యక్షులు పెద్దల లక్ష్మారెడ్డి కానీ, అదేవిధంగా వైస్ చైర్మన్ రామన్న కానీ, తర్వాత మా గ్రామస్తు పెద్ద నాయకులందరూ కూడా నాతో పాటు డైరెక్టర్ అయినటువంటి ప్రభాకర్ రెడ్డి కానీ, మల్లారెడ్డి అన్న కానీ, నరసింహారెడ్డి అన్న కానీ, ఇక్కడ మా లక్షణ కానీ చాలామంది రైతులు ఇక్కడ ఉన్నారు. మరి ఈ అవకాశాన్ని మనం అందరం కూడా సద్వినియోగం చేసుకొని బయటకు మీరు ఆరుగాలం కష్టపడి బయటకు అమ్మితే మరి వచ్చేటువంటి లాభం ఏమీ ఉండదు. కాబట్టి మనం తప్పకుండా ఈ కొనుగోలు కేంద్రం లోపటిని అమ్ముకొని మనము లాభాలను ఆర్జించాలని చెప్పి రైతులకు పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు అవి జరిగినా కానీ మా దృష్టికి తీసుకొస్తే వెంటనే వాటిని సవరించేటువంటి ప్రయత్నం చేస్తాం. మరి పిఎస్ఎస్సి చైర్మన్ ఉన్నాడు, మార్కెట్ కమిటీ చైర్మన్ ఉన్నాడు, అన్ని రకాలు ఉన్నాం. కాబట్టి ఇక్కడ సకాలం లోపల ధాన్యాన్ని తరలించేటువంటి ప్రయత్నం చేసేటువంటి బాధ్యత మాది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రైతులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేరు పేరున రైతులందరూ కూడా విజ్ఞప్తి చేస్తాం. నారాయణపూర్ గ్రామంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్ సబేరా బేగం గౌస్ గారికి, అలాగే మా సెల్ డైరెక్టర్ వరుస కృష్ణార్ గారికి, అలాగే మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గుండారు రామరెడ్డి గారికి, సింగంలో వైస్ చైర్మన్ జంగిటి సత్తన్న గారికి, మరియు డైరెక్టర్ అయినటువంటి నరసన్న గారికి, నరసింహారెడ్డి గారికి, మల్లారెడ్డి గారికి, మోత నరసింహారెడ్డి గారికి, ప్రభాకర్ రెడ్డి గారికి, మరి ఇక్కడికి వచ్చినటువంటి నారాయణ రెడ్డి గారికి, మరి అందరి రైతులందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, చాలా సంతోషకరమైన విషయం. గత సీజన్లో మరి మనకు ప్రభుత్వం ఇవ్వకపోయినా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కానీ మేము కానీ కష్టపడి మళ్ళీ నారాయణపూర్కు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం తరఫున సెంటర్ నడిపించుకునేందుకు అవకాశం ప్రభుత్వం కల్పించడం జరిగింది. అందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇక్కడ ఉన్నటువంటి వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రైతులందరూ కూడా వినియోగించుకొని ప్రభుత్వం ఏర్పాటు చేసిన దాంట్లో మరి ధాన్యం అమ్మితేనే మరి ఏ గ్రేడ్ రకానికి 23.89 రూపాయల మద్దతు ధర పొందాలి. మరి తదనుగుణంగా మనం రైతులను కూడా మరి వరిధాన్యాన్ని శుద్ధి చేసి తాలు పొలు లేకుండా తీసుకొచ్చి మరి సెంటర్లో అమ్మినట్టయితే మీకు నాణ్యమైనటువంటి మద్దతు ధర వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు మరి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా ఇక్కడ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉంటారు, నర్సన్ ఉంటారు, ఇంకా అనేక మంది కాంగ్రెస్ లీడర్తో పాటు మేము కూడా ప్రజాప్రతినిధులుగా ఇక్కడ ఏ ఒక్క చిన్న సమస్య వచ్చినా తప్పకుండా మా దృష్టికి తీసుకురండి. ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఇక్కడికి వెళ్ళి ప్రతి ఒక్క ధాన్యం గింజ చివరి గింజ వరకు కూడా ఇక్కడికి లిఫ్ట్ చేసి మరి ప్రభుత్వానికి ఇచ్చే విధంగా మేమందరం కూడా కృషి చేస్తాం. ఇక్కడ సెంటర్ నిర్వాహకులు కూడా ఏ రకమైనటువంటి ఇబ్బంది పడకుండా వచ్చినటువంటి సీరియల్ను మరి ఫైరావీలకు తావు లేకుండా సీరియల్ నెంబర్ రాసుకొని సీరియల్ ప్రకారం కూడా పెట్టి మరి రైతులను కూడా ఇబ్బంది పెట్టకుండా చూడాలని కూడా తెలియజేస్తూ మరి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు.